హలో గైస్, వెల్కమ్ టు అదర్స్ ఫ్యాక్ట్స్ వరల్డ్. ఈ వీడియోలో రీసెంట్గా రిలీజ్ అయిన ఫైటర్ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. అండ్ అంతకన్నా ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్స్ ఫస్ట్లో వస్తాయి. ఇక టాపిక్ విషయానికి వస్తే ఫైటర్ 2024 స్టారింగ్ హృతిక్ రోషన్, దీపికా పదుకొనే, అనిల్ కపూర్ అండ్ మోర్. చాలామంది యాక్టర్స్ అయితే ఉన్నారు దీంట్లో. అండ్ ఈ మూవీని అయితే సిద్ధార్థ్ ఆనంద్ గారు అయితే డైరెక్ట్ చేశారు. అండ్ ఆయన అయితే మనకందరికీ తెలిసిందే యాక్షన్ ప్యాక్డ్ మూవీస్ అండ్ యాక్షన్ మూవీస్లో అయితే చాలా బాగా తీస్తారు. అంటే మనం చూసాం కదా రీసెంట్గా వార్ మూవీ, చాలా బాగా నచ్చేసింది నాకైతే. అండ్ యాక్షన్ ప్యాక్డ్ మూవీస్ ఆయన బాగా తీస్తారు అని ఇంకోసారి కన్ఫర్మ్ అయింది, అదే ఈ ఫైటర్ మూవీతో. అండ్ దీపికా పదుకొనే యాజ్ మిన్నీ అండ్ హృతిక్ రోషన్ యాజ్ ప్యాటీ బాగానే యాక్ట్ చేశారు, చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ కరణ్ సింగ్ కూడా ఉన్నారు, వారికి కూడా మంచి రోల్ అయితే చిక్కింది. మెయిన్గా ఈ 3 లీడ్ అదే హృతిక్ రోషన్, దీపికా పదుకొనే అండ్ అనిల్ కపూర్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ సినాప్సిస్ విషయానికి వస్తే ఈ స్టోరీ సినాప్సిస్ వచ్చేసి సింపుల్ స్టోరీ. ఏంటంటే ఒక ఎయిర్ ఫోర్స్లో, అదే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉంది కదా, ఆ ఎయిర్ ఫోర్స్లో అంటే కొన్ని అటాక్స్ అయితే జరుగుతాయి. స్పాయిలర్స్ ఉంటాయి, ఇప్పుడే చెప్తున్నా. కొన్ని అటాక్స్ అయితే జరుగుతాయి. ఆ అటాక్స్ని వీళ్ళు దాటుకొని నార్మల్గా ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ ఇవన్నీ చేస్తారు కదా, సేమ్ ఎయిర్ ఫోర్స్లో సింపుల్గా చెప్పాలంటే ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీ. అంటే ఎయిర్ ఫోర్స్లో ఏమేం కష్టాలు ఉంటాయి, లైక్ సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు, ఒక కంట్రీ మీద సర్జికల్ స్ట్రైక్స్ అయితే చేస్తారు, దాంట్లో ఎలా గెలుస్తారు అనేది స్టోరీ. సింపుల్గా ఉంది, బట్ చాలా చూపించడంలో అయితే చాలా బాగా చూపించారు. విజువలైజేషన్ అయితే హెవీగా ఉంది. అంటే ఆల్మోస్ట్ అంతా గాల్లోనే ఉంటుంది స్టోరీ, అంటే స్కైలోనే తిరుగుతూ ఉంటుంది. నిజంగా ఎయిర్ ఫైటర్స్ అని నిజంగా ప్రూవ్ చేశారు వీళ్ళైతే. సింపుల్ ఒక్క మాటలో చెప్పాలంటే ఎయిర్ ఫోర్స్, మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా చూపించారు, విజువలైజేషన్ చేశారు. ఎలా సర్జికల్ స్ట్రైక్స్ ఎలా చేస్తారు, ఫైర్ ఫైటర్స్ అండ్ దట్ మీన్స్ ఫైటర్స్ ఎలా ఉంటారు అండ్ ఎయిర్ ఫైటర్స్ ఎలా ఉంటారు, వాళ్ళ విధానం ఏంటి, వాళ్ళ డైలీ రొటీన్ ఏంటి, అదంతా చూపించారు. అండ్ దీంట్లో మెయిన్ లీడ్ హృతిక్ రోషన్ అండ్ దీపికా పదుకొనే గారు అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. మెయిన్గా హృతిక్ రోషన్ అండ్ దీపికా పదుకొనే గారికి లవ్ స్టోరీ ఉంటుంది, అది కూడా చాలా బాగుంది. గూస్ బంప్స్ విషయానికి వస్తే హై సీన్స్ ఉంటాయి. ఒక సీన్లో అయితే నాకు ఇష్టమైన సీన్ ఇదే. అండ్ అంతా స్ట్రైక్స్ అంతా ముగించుకొని గెలిచి ఫ్లాగ్ తీసుకొని వస్తారు చూడండి, అక్కడ గూస్ బంప్స్ అయితే వస్తాయి, మామూలు గూస్ బంప్స్ కాదు. అక్కడ ఒక నేషన్ అనే ఫీలింగ్ వస్తుంది కదా, అది చాలా బాగుంటుంది. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే ఈ మూవీలో ఒక నెగిటివ్ ఉంది. ఇంకన్నీ పాజిటివ్స్, ఆర్ట్ కావచ్చు, విజువలైజేషన్ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ని చూపించిన విధానం కావచ్చు, హృతిక్ రోషన్ గారి యాక్టింగ్ కావచ్చు, దీపికా పదుకొనే గారి యాక్టింగ్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, బీజిఎం కావచ్చు, ఇదంతా బాగుంది. బట్ ఒక నెగిటివ్, అది మీకు అందరికీ తెలిసిందే. అది దీపికా పదుకొనే గారిది కొంచెం ఎక్స్పోజర్ ఉంటుంది. ఆ ఎక్స్పోజర్ నాకు నచ్చలేదు, ఎందుకంటే అది నేషన్ డిపిక్ట్ చేస్తుంది, ఎలా చూపిస్తారు మీరు అని నేను అడుగుతున్నాను. అండ్ నా రేటింగ్ ఈ మూవీకి వచ్చేసి 3.5 నేనైతే ఇస్తున్నాను. ఆ నెగిటివ్ లేకపోతే 4 ఇచ్చేవాడిని. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.